शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। ఆగస్టు మాసం ఆషాఢ కృష్ణ తదియ శనివారం నుండి శ్రావణ కృష్ణ తదియ సోమవారం వరకు ఉంటున్నది. అయితే ఈ ఆగస్టు మాసంలో గ్రహస్థితికి అనుకూలంగా అంటే గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాసుల వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ఈ ఆగస్టు మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని గనక చూసినట్టయితే సూర్యుడు 17వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం సింహరాశిలోకి ప్రవేశించి మాసాంతం కూడాను సింహరాశిలో ఉంటున్నాడు. ఇక కుజుడు 2వ తారీఖు నుండి మాసాంతం వరకు కూడాను మిథున రాశిలో ఉంటున్నాడు. బుధుడు 5వ తారీఖు వరకు మిథున రాశిలో ఉన్నాడు. 5 నుండి 22 వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. 22వ తారీఖు తర్వాత సింహరాశిలోకి ప్రవేశించి మాసం చివరి వరకు కూడాను సింహరాశిలో ఉంటున్నాడు. ఇక గురువు కర్కాటక రాశిలో ఉచ్చ స్థానంలో సంచరిస్తున్నాడు. శుక్రుడు ప్రారంభం నుండి 1వ తారీఖు నుండి కూడాను కన్యా రాశిలో సంచరిస్తున్నాడు. శని మీనరాశిలో వక్రరీత్యా సంచరిస్తున్నాడు. ఈ మాసంలో రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా ముఖ్యమైనటువంటి 9 గ్రహాల యొక్క సంచారము ఈ రాశుల్లో జరుగుతుంది ఈ ఆగస్టు మాసంలో. అయితే ఈ సంచారము రాశుల వారీగా ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతుంది, ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఏ ఏ విషయాలలో మనం జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ ఏ విషయాలలో మనకు మంచి ఫలితాలు కలుగుతాయి, ఒకవేళ ప్రతికూలమైనటువంటి స్థానాలలో గ్రహాలు ఉన్నట్టయితే మనము ఏమి పరిహారాలు చేసుకోవాలి అనేటువంటి అన్ని విషయాలను కూడాను కూలంకషంగా మనము తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఆగస్టు మాసంలో ముఖ్యంగా మహిళలకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. గోచార ఫలితాలు ముఖ్యంగా మనకు ఈ ముఖ్యమైనటువంటి 8 గ్రహాలు సంచరిస్తూ ఉన్నటువంటి రాసుల పరంగా ఏర్పడేటువంటి స్థానాలపైన ఆధారపడి ఉంటాయి కనుక ఈ స్థానాలను గనక చూసినట్టయితే సూర్యుడు 9, 10వ స్థానాలలో సంచరిస్తున్నాడు. ఈ ఆగస్టు మాసంలో 9వ స్థానం ప్రతికూలంగా ఉంటుంది. 10వ స్థానం అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. కుజుడు 8వ స్థానంలో సంచరిస్తున్నాడు. 8వ స్థానము కుజుడికి ప్రతికూలంగా శాస్త్రం చెప్పబడి ఉంది. అయితే రాస్యాధిపతి కావడం మూలకంగా కొంత దుష్ప్రభావం తగ్గే సూచనలు కూడాను ఉన్నాయి. బుధుడు 8, 9, 10వ స్థానాలలో అనుకూలంగా సంచరిస్తున్నాడు. గురువు 9వ స్థానంలో ఉచ్చస్థుడై ఉన్నాడు. వృశ్చిక రాశి వారికి గురువు యొక్క అనుకూలత ఈ ఆగస్టు మాసంలో చాలా ఉంది. శుక్రుడు ఏకాదశ స్థానంలో చాలా అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. శనేశ్వరుడు 5వ స్థానంలో ఉన్నాడు, వక్రించి సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. రాహువు అర్ధాష్టమ స్థానంలో ప్రతికూలం, కేతువు 10వ స్థానంలో ప్రతికూలం. ఈ విధంగా ఈ గ్రహాలు ఈ స్థానాలలో సంచరిస్తున్నాయి. అయితే ఈ సంచార ఫలితం గనక మనం చూసినట్టయితే సూర్యుడు 9వ స్థానంలో ప్రతికూలమే అయినప్పటికీ కొన్ని విషయాలలో మంచి పనులు చేసే అవకాశం కూడాను ఉంటుంది. మన లోపల ఒక ధార్మికమైనటువంటి స్వభావాన్ని క్రియేట్ చేస్తాడు. దాన ధర్మాలు, ఎదుటి వాళ్లకు మనం సహాయం చేయాలి అనేటువంటి ఒక మనస్తత్వము, చదువుకునేటువంటి విద్యార్థులకు సహాయం చేయడము, అన్నదానం చేయించడము, ఇలాంటి వాటిపైన మనను ప్రోద్బలం చేస్తాడు. తద్వారా మనకు కొంత ఒక సంతోషకరమైనటువంటి
వాతావరణాన్ని క్రియేట్ చేస్తాడు. పుణ్యక్షేత్రాలు, నదీ తీర్థ స్నానాలు చేయడము ఇలాంటివి కూడాను ఈ సమయం లోపల జరుగుతాయి. 17 తర్వాత ఏకంగా దశమ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు గనక చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఉద్యోగం చేసేటువంటి మహిళలకు గౌరవప్రదమైనటువంటి స్థితిని క్రియేట్ చేస్తాడు. గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఆఫీసు లోపల అధికారులతో అన్యోన్యత, మీ పనిని గుర్తించడము, ప్రమోషన్ లాంటివి రావడము, ఇవి సూర్యుడి మూలకంగా 17 తర్వాత మీకు జరిగే అవకాశాలు ఉన్నాయి. కుజుడు ముఖ్యంగా అష్టమ స్థానంలో ఉన్నాడు గనక ఆరోగ్య సమస్యలను క్రియేట్ చేస్తాడు. కాబట్టి దీన్ని మీరు ఓవర్లుక్ చేయకుండా ఆరోగ్యానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వండి. ఆకస్మికమైనటువంటి ఇబ్బందులు, ఆటంకాలు కూడాను తలెత్తుతాయి కనుక వాహన మూలకంగా జాగ్రత్తలు తీసుకోండి. ప్రయాణాలు చేసేటువంటి సమయం లోపల అనవసరమైనటువంటి ప్రయాణాలను అవాయిడ్ చేయడం చాలా ముఖ్యం. ఇకపోతే బుధుడు మూలకంగా వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్లకు ముఖ్యంగా ట్రాన్సాక్షన్స్ జరుపుతున్నటువంటి సమయం లోపల, డాక్యుమెంటేషన్ లోపల కానివ్వండి, ఒప్పందాలు చేసుకునేటువంటి సమయం లోపల కానివ్వండి, మీరు అప్రమత్తంగా ఉండడం చాలా అవసరము. ఇకపోతే పెద్దల యొక్క సహాయ సహకారాలు, అనుభవజ్ఞుల యొక్క సూచనలు మీరు పాటిస్తారు. తద్వారా మీకు మంచి ఫలితాలు కూడాను సంభవించే అవకాశాలు కనబడుతున్నాయి. చదువుకునేటువంటి విద్యార్థులకు ఈ సమయం లోపల, ఈ ఆగస్టు మాసంలో ప్రోగ్రెస్ కనబడుతుంది. ఇక ఉద్యోగం చేస్తున్నటువంటి మహిళలకు ఉద్యోగంలో సంతృప్తి ఉంటుంది. ముఖ్యంగా 9వ స్థానంలో గురువు యొక్క సంచారము, ఉచ్చ స్థానంలో ఉండడము, ఇది మహిళలకు చాలా అనుకూలమైనటువంటి సంచారము. అదృష్టం బాగా కలిసి వస్తుంది. పూర్వం ఉన్నటువంటి స్థితిగతులకు రెట్టింపు స్థితిని మీకు ఈ సమయం లోపల ఇస్తాడు. పెద్దల యొక్క అనుగ్రహము, భర్త యొక్క సహకారము, పిల్లల యొక్క చదువు సంధ్యలు, ఇవన్నిటి మూలకంగా మీకు ఒక సంతృప్తికరమైనటువంటి వాతావరణము మీ లోపల కలిగిస్తాడు. ఆదాయం పెరుగుతుంది, లాభాలు గడిస్తారు, కోరికలు ముఖ్యంగా నెరవేరుతాయి. అంటే మీరు అనుకున్నవి అనుకున్నట్టుగా నెరవేరడం మూలకంగా మీ లోపల ఒక సంతృప్తి అనేటువంటిది బాగా కలుగుతుంది ఈ మాసం లోపల. పిల్లల విషయంలో ఏది ఏమైనప్పటికీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. వాళ్ళ చదువు విషయం లోపల అనుభవజ్ఞుల యొక్క సహాయ సహకారాలు తీసుకుంటూ తదనుగుణంగా స్టెప్స్ తీసుకున్నట్టయితే మీరు సత్ఫలితాలను పొందుతారు. ఇకపోతే ఇంటి లోపల రాహు మూలకంగా కొంత ప్రశాంతత కొరబడేటువంటి అవకాశం ఉంది గనక దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి అనవసరమైనటువంటి చర్చలను మీరు చేయకుండా ఎంతవరకు అవసరమో అంతవరకే చర్చిస్తూ పనులు నెరవేర్చుకున్నట్టయితే వాటిని అధిగమిస్తారు. ఇక ఉద్యోగంలో కొన్ని విషయాలలో మార్పులు కనబడుతున్నాయి, అది పాజిటివ్గానే ఉంటుంది. ఉద్యోగం చేస్తున్నటువంటి మహిళలకు వర్క్ ప్లేస్లో కొంత శ్రమ పెరుగుతుంది. అయినప్పటికీ దానికి తగినటువంటి గుర్తింపు కూడాను ఒక పక్కన లభిస్తుంది గనక సంతోషంగా ఉంటారు. వ్యాపారం చేస్తున్నటువంటి మహిళలకు కొత్త ఒప్పందాలు కలిసి వస్తాయి. వివాహమైనటువంటి మహిళలకు కుటుంబం లోపల నిర్ణయము మీ చేతిలో ఉంటుంది. సహనంతో ఉండడం చాలా అవసరము. మీకు మంచి పేరు వస్తుంది. ఇక పెళ్ళైనటువంటి మహిళల విషయం ఆలోచించినట్టయితే చాలా అనుకూలంగానే ఉంటుంది. ఇక పెళ్లి కొరకై అంటే వివాహం కొరకై ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్లకు సంబంధం కుదురుతుంది. వివాహం జరిగేటువంటి అవకాశాలు ఈ ఆగస్టు మాసంలో బాగా కనబడుతున్నాయి. ఆరోగ్యాన్ని మట్టుకు మీరు నిర్లక్ష్యం చేయకూడదు. కుజుడి యొక్క ప్రభావం ఉంది గనక కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఇలాంటివి మీకు కలిగేటువంటి అవకాశం ఉన్నాయి. ఇకపోతే రాబడి మట్టుకు మీకు అనుకూలంగానే ఉంటుంది. ఈ విధంగా ఓవరాల్గా మనం చూసినట్టయితే వృశ్చిక రాశి వారికి ఆగస్టు మాసంలో మహిళలకు మంచి ఫలితాలు ఉన్నాయి. సద్వినియోగపరచుకోండి. గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము కొన్ని ఇబ్బందికరమైనటువంటి ఫలితాలను పొందే అవకాశం బాగా ఉంటుంది కనుక వాటిని నియంత్రించుకోవడానికి, దుస్థానాల మూలకంగా కలిగేటువంటి ఫలితాలను తగ్గించుకోవడానికి పరిహారాలు చేసుకోవడం చాలా మంచిది.
పరిహారము అనంటే మనం ఏం చేయాలి? ఏ గ్రహనైతే మనకు ప్రతికూలంగా సంచరిస్తున్నాడో ఆ గ్రహానికి సంబంధించినటువంటి పరిహారము అంటే దానము, స్తోత్ర పారాయణము చేసుకోవడం చాలా ముఖ్యం. సూర్యుడు ప్రధానమైనటువంటి గ్రహము. అన్ని రకాలుగా మనకు అన్నిటి మీద కూడాను ఆ సూర్యుడి యొక్క ఎఫెక్ట్ ఉంటుంది. ప్రధానంగా ఆరోగ్య ప్రదాత, భాస్కరాదిచ్చేతన్నారు. ఆరోగ్యం అనేటువంటిది సూర్యుడి మూలకంగా కలుగుతుంది. ఆరోగ్యము అన్నిటిపైన కూడాను ఇండైరెక్ట్గా ప్రభావాన్ని చూయిస్తుంది గనక సూర్యుడు ఒకవేళ మన రాశి ప్రకారంగా ప్రతికూలంగా సంచరించినట్టయితే సూర్య భగవానుని ప్రీతి చేసుకోవడానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి. సూర్యుడి కొరకై మనం ఏం చేయాలి? ప్రథమంగా ఉదయం పూట లేచి సూర్య నమస్కారాలు చేయడము, సూర్యుడికి అర్ఘ్య ప్రదానము చేయడము, ఆదిత్య హృదయము పారాయణం చేసుకోవడము, 12 సార్లు సూర్యుడికి నమస్కారం చేసుకోవడము, భూమికి నమస్కారం చేసుకోవడము, సూర్యుడికి సంబంధించినటువంటి మూలమంత్రము జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకున్నట్టయితే మీకు ఆరోగ్య సమస్యలు లేకుండా ఉంటాయి. ఆరోగ్యం బాగా ఉన్నట్టయితే మీరు అద్భుతాలను సృష్టించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సూర్యుడిని మీరు ప్రీతి చేసుకోవడం చాలా ముఖ్యం. ఇక రెండవది అంగారకుడు, కుజుడు. మన లోపల అనవసరమైనటువంటి ఉద్రేకాన్ని, ఆవేశాన్ని ప్రతికూలంగా సంచరిస్తున్నటువంటి సమయంలో క్రియేట్ చేస్తాడు కనుక ఆ అంగారకుడిని ప్రీతి చేసుకోవడానికై మీరు సుబ్రహ్మణ్య స్వామిని కొలవడం చాలా ముఖ్యం. సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి. అంగారకుడికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంచన సన్నిభం కుమారం శక్తిహస్తంచ మంగళం ప్రణమామ్యహం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఇక గురువు ప్రధానమైనటువంటి గ్రహము, అన్ని విషయాలను ప్రభావితం చేసేటువంటి గ్రహము. మనము అనుకున్నటువంటి కోరికలను మనకు కలిగించేటువంటి గ్రహం గనక ప్రతికూలంగా ఉన్నప్పుడు గురు భగవానుని ప్రీత్యర్థమై తల్లిదండ్రులను సేవించడము, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయడము, దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళడము, గురు చరిత్ర పారాయణం చేసుకోవడము, దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతి అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక శనైశ్చరుడు ప్రధానమైనటువంటి గ్రహము, ఎక్కువ రోజులు ఒక రాశిలో సంచరించేటువంటి గ్రహము కనుక ఆ గ్రహం యొక్క ప్రభావం కూడాను మనకు చాలా ఉంటుంది. కనుక దుస్థానంలో సంచరిస్తున్నటువంటి సమయం లోపల శనికి సంబంధించినటువంటి మూలమంత్రం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. ఆంజనేయ స్వామి మూలకంగా, ఆయన యొక్క అనుగ్రహం మూలకంగా మీ లోపల భయభ్రాంతులు లేకుండా ధైర్యము, బుద్ధి, బలము ఇవన్నీ కూడాను మీకు సమకూరుస్తాడు. కాబట్టి ఆంజనేయ స్వామి తప్పకుండా ఆంజనేయ స్వామిని దర్శించుకోండి. హనుమాన్ చాలీసా చదువుకోండి. ఇక రాహువు చాలా రోజులు ఒక రాశిలో ఉండేటువంటి గ్రహము. రాహువు మూలకంగా మీకు మనిషి లోపల ఒక అసంతృప్తి అనేటువంటిది వస్తుంది. మనం ఏది చేసినప్పటికీ ఫలితము మనకు రాదేమో అనేటువంటి ఒక భయాన్ని, ఆందోళనను క్రియేట్ చేసేటువంటి గ్రహము రాహువు. కాబట్టి రాహువును ప్రీతి చేసుకోవాలి దుస్థానంలో సంచరిస్తున్నటువంటి సమయంలో. కనుక రాహువు కొరకై అమ్మవారిని సేవించండి, అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి, దుర్గామాతను కొలవండి, దుర్గా సప్తశ్లోకిని ప్రతినిత్యం కూడాను మీరు పారాయణం చేసుకోండి. మహిళలకు ముఖ్యంగా దుర్గా అమ్మవారికి సంబంధించినటువంటి ఈ దుర్గా సప్తశ్లోకి మీరు ప్రతినిత్యము పారాయణం చేసుకున్నట్టయితే అమ్మవారికి సంబంధించినటువంటి
అనుగ్రహము మీకు కలుగుతుంది. అన్ని రకాలుగా ఇబ్బందులు, భయము, ఆందోళన, పిల్లల విషయంలో, భర్త విషయంలో, కుటుంబం లోపల ప్రశాంతత, ఇవన్నీ కూడాను మీకు కలుగుతాయి గనక సప్తశ్లోకి పారాయణం ప్రతినిత్యం కూడాను మహిళలు చేసుకోండి. తప్పకుండా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా గణపతిని స్మరించండి, గణపతి దేవాలయానికి వెళ్ళండి. సంకష్టహర చతుర్థి అనేటువంటిది ప్రతి మాసం లోపల పౌర్ణిమ తర్వాత 4వ రోజున వస్తుంది. ఆ రోజు మీరు ఉదయం నుండి చంద్రోదయం వరకు ఉపవాసము ఉండి గణపతిని సేవించి చంద్రోదయం అయిన తర్వాత మీరు భుజించినట్టయితే ఆ విఘ్న నాయకుని యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. పనుల లోపల ఆటంకాలు లేకుండా మిమ్మల్ని కాపాడతాడు. ఇవి మీరు ఆచరించండి, సత్ఫలితాలను పొందుతారు. శుభం.